రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమర్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేల. నిజంగా ఈ పద్యం ఆంధ్రదేశంలో అసలు తెలుగు సాహిత్యంలోనే సార్వభౌమ పీఠాన్ని అందుకున్నటువంటి పద్యం ఈ పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు అని నా నమ్మకం. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు మందార పువ్వు మీద వాలి దానిలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు మీద వెళ్ళి వాలు అంటే వాలుతుందా నాన్నగారు? నిర్మల మందాకినీ వీచికలతూగు రాయంచతనునే తరంగిణులకు ఎక్కడో ఆకాశగంగా జలాలలో విహరిస్తూ చక్కగా అక్కడ ఉండేటటువంటి తామర తూళ్ళు తినడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఊరు చివర ఉన్నటువంటి ఉప్పుటేట్లో ములగమంటే ములుగుతుందా నాన్నగారు? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు లేత చిగుర్లు పట్టినటువంటి మామిడాకుల్ని తిని పరవశంతో కూసేటటువంటి కోయిల ఎక్కడికో వెళ్ళి కొండమల్లె పూల దగ్గర కూర్చొని పాటలు పాడమంటే పాడుతుందా నాన్నగారు? పైగా ఎప్పుడూ కూడా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు చకోర పక్షి వెన్నెలలు తినడానికి అలవాటు పడింది. అటువంటి దాన్ని వెన్నెలలాగే ఉంటుంది. మంచు తిను అంటే మంచు తెరల దగ్గరికి ఎడుతుందా నాన్నగారు? వెళ్ళవు. దానికి అదే అలవాటు అంతే. అలాగే అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేల. ఎందుకు నాన్నగారు 1000 మాటలు? నేను యథార్థం చెప్తున్నాను. నాకు ఏది చూసినా ఎక్కడ నిలబడినా శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపమే కనపడి ఆయన పాదములను చింతించడం చేత అందులోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కి కైపెక్కేటటువంటి అలవాటు పడిపోయిన నా హృదయాన్ని ఇప్పుడు కొత్తగా భోగముల వైపుకి వెళ్ళమంటే వెడుతుందా నాన్నగారు? వెళ్ళదు అన్నాడు. ఆయన అన్నాడు, అరే రే 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 వీడి ఎంత పాడైపోయాడు రా వీడు, వీడికి అక్కర్లేని విషయాలన్నీ అలవాటు పడిపోతున్నాయిరా, పైగా ఇన్ని ఉపమానాలు చెప్తాడా నాకు అని చండ అమర్కులని శుక్రాచార్యులు వారి కొడుకులు. అప్పుడు శుక్రాచార్యులు వారు లేరు ఊళ్ళో. అందుకని కొడుకుల్ని పిలిచాడు. వాళ్ళు తర్కశాస్త్రంలో పండితులు. పిలిచి అన్నాడు, ఏమిటో నా పిల్లాడు ఇలా పాడైపోయాడయా, చాలా బాధగా ఉంది వీడిని చూస్తే. కాబట్టి మీరు వెంటనే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి బాగా చదువు నేర్పండి. రాక్షసులకు ఎటువంటి చదువు కావాలో అటువంటి చదువు నేర్పించండి. పాపం వాళ్ళిద్దరు తప్పకుండా మేము చక్కగా నేర్పుతాం చక్రవర్తి, బెంగ పెట్టుకోకన్నారు. పిల్లాడిని తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు. రోజు ఆయనకి 4 విధములైనటువంటి యుద్ధ రీతులను, సామదాన భేద దండోపాయాల్ని, ధర్మశాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని, కామశాస్త్రాన్ని, వీటన్నింటినీ బోధించడం మొదలుపెట్టారు. అన్నీ వింటున్నాడు. రోజు గురువుగారికి నమస్కారం చేస్తాడు. గురువుగారు చెప్పే రాక్షస నీతులు ఏవి తప్పు కదా గురువుగారు, ఇలాంటి మాటలు ఏమిటంటే అండం. ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదించదువు కాని తప్పప్పని ఆక్షేపించడు తానన్ని రూపించిన విద్యలనుచు నిరూఢమనీషన్. గురువుగారు చెప్తున్నప్పుడు వినడమే కానీ గురువుగారు తప్పండి అని మనం అనకూడదు, దోషం అది. కాబట్టి గురువుగారి దగ్గర వింటున్నప్పుడు అలా వింటాడంతే వినయంతో, తప్ప ఈ చెవితో వింటాడు, లోపలికి మాత్రం వెళ్ళనివ్వాడు. అయ్యో ఏదో గురువుగారు చెప్తున్నారు పాపం, రాక్షస గురువు తప్పుతుందా మరి, మా నాన్నగారు చెప్పినప్పుడు ఇవే చెప్తారంతే, వాటిని మనం పట్టించుకోకూడదు అనుకుంటూ ఉంటాడు. కానీ పరమ మర్యాదతో మాత్రం ఇవన్నీ చక్కగా గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నాడు, పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. కొంతకాలం అయిపోయింది, అమ్మయ్యా ఈ పిల్లాడికి ఇంకా విష్ణుభక్తి పోయిందిరా, లోపలి భక్తి అది బయటికి దొరికేదా, ఆయన లోపల ఎప్పుడూ శ్రీమన్నారాయణ పాదములే పట్టుకుని ఉంటున్నాడు. ముందు ఎందుకైనా మంచిది లీలావతి దగ్గరికి తీసుకెడదాం, తిన్నగా హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఉపద్రవం వచ్చేస్తుందేమోనని ముందు లీలావతి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెడితే ఆవిడ చూసింది, పలకరించింది, మాట్లాడింది, సంతోషించింది. అబ్బాయి బాగుందిరా, చక్కగా నాన్న విద్య నేర్చుకున్నావు, ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళు నాన్న అంది. కొడుకుని తీసుకెళ్తూ వాళ్ళు అన్నారు, నాయనా మేమేం చెప్పామో అవి చెప్పు, తప్ప మేము చెప్పనివేవో అక్కడికి వెళ్ళి హఠాత్తుగా చెప్పడం మొదలుపెట్టకు. మీ నాన్నగారు అడిగేది నీకు గురువుగారు ఏం చెప్పారని అడుగుతారు. మేమేం చెప్పావో అవి రోజు నేర్చుకుని మాకు అప్పచెప్తున్నావుగా, అవే చెప్పంతే, అక్కడ ఇంకేం చెప్పకే అన్నాడు. తీసుకెళ్ళారు, తండ్రి దగ్గర నించోబెట్టారు. తండ్రి పొంగిపోయాడు. ఓ ఎన్నాళ్ళయిందిరా నాన్న అన్నాడు, కందులు నీరు కార్చాడు. చాలా రోజులైందిరా గురువుల దగ్గరికి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయావు, తండ్రి రా అన్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఎంతో సంతోషంగా పిలిచి, ఏది నీకు నీ గురువుగారు ఏం చెప్పారా నాన్న అన్నాడు. ఈయన వెంటనే
ఒక పెద్ద విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదించాడు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది, ఆఖరి పాలన దగ్గరే ప్రమాదం వచ్చింది. చదివించిరి ననుగురువులు, గురువులు నన్ను చదివించారు నాన్నగారు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. వాళ్ళు నాకు ధర్మార్థములు ఏవో ముఖ్యమైన శాస్త్రాలు అన్నారు, నేర్పారు, అన్నీ చదువుకున్నాను నాన్నగారు, అవన్నీ చదువుకుంటూ చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో మర్మం ఏమిటో ఆ చదువు నేను చదివేసుకున్నాను నాన్నగారు అన్నాడు. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మనం అక్షరాభ్యాసం అని చేస్తాం పిల్లవాడికి, అక్షరము అంటే నశించనిది. అప్పుడు పసుపు కొమ్ము పట్టించి బ్రహ్మమును గురించి చింతన చేసేటటువంటి గురువుగారు తొడ మీద కూర్చోపెట్టుకుని వాడి చెయ్యి పట్టుకుని ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అన్నిటికన్నా గొప్ప చదువేది అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి విషయాన్ని బోధ చేసిన చదువేదో అది చదువు. మిగిలిన చదువులన్నీ దేనికి అంటే ఈ కుక్షింభరత్వానికి, దీనికి ఒక గౌరవం తేవడానికి. ఏదో పేరు పక్కన 3 అక్షరాలు ఏవో ఉన్నాయనుకోండి, దానికి ఒక గౌరవం. పేరు పక్కన 2 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఒక గౌరవం. అవి కుక్షింభరత్వం, ఈ కడుపు నిండడానికి పనికొస్తాయి, బాహ్యంలో ఏదో గౌరవం తేవడానికి పనికొస్తాయి. అంతేకాని అవి లోపల ఆత్మోన్నతిని కల్పించవు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని కల్పించవు. కాబట్టి నాన్నగారు వీళ్ళు చదివించిన చదువులు కొన్నున్నాయి, నేను చదువుకున్న చదువు ఒకటి ఉంది, అది చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి. ఏమిటా చదువు అంటే, ఏ చదువు నాకు వంట పడితే ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి చదువు నేనే చదువుకున్నాను నాన్నగారు అన్నాడు. అమ్మ బాబోయ్, ఇదేదో కొంచెం తేడాగా ఉంది, ఆఖరి పాదమే అని గురువులు భయపడుతున్నారు. ఆయన అన్నాడు, నాన్న నీకు గురువులు అనేక శాస్త్రములు నేర్పారంటున్నావు కదా, నీ మనసుని హత్తుకుని ఉండాలిగా ఏదో ఒకటి. నీకు ఏ శాస్త్రంలో నీకు బాగా నచ్చినదైనా సరే, ఆయన అన్న ఒకే ఒక్క మాట అదే, గురువుగారు చెప్పిన శాస్త్రాల్లోంచి చెప్పు అని ఉంటే ఆయన అదే చెప్పుండేవాడు. ఆయనకి అసత్యం పనికిరాదు ప్రహ్లాదుడికి. నీ మనసుని బాగా హత్తుకున్నదేదో అది చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి హత్తుకున్నది ఈ చదువు కాదు. అందుకని ఆయన అన్నాడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు సంకీర్తనంబు చింతనంబనడి 9 భక్తి మార్గముల సర్వేషున్ శ్రీహరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంతు తలుచున్ కంబు దానవేశ్వర అన్నాడు. నాన్నగారండి లోకంలో 9 భక్తి మార్గములను ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అవే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అంటూ వాటినే ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు చూపించారు. 9 భక్తి మార్గములు అంటారు. ఈ 9ంటిలో దేన్ని శ్రద్ధగా పట్టుకున్నా ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళిపోతారు. అందుకే శ్రవణం శ్రద్ధగా విని పరీక్షిత్ మోక్షాన్ని పొందాడు. కీర్తనం పరవశించి భగవత్కథ చెప్పి శుకాచార్యుల వారు మోక్షాన్ని పొందారు. స్మరణం భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరించి ప్రహ్లాదుడు మోక్షాన్ని పొందాడు. స్మరణం పాదసేవనం ఎప్పుడూ ఈశ్వరుడు యొక్క పాదములు ఒత్తడం వల్ల లక్ష్మీదేవి ఆయన గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ పాదముల దగ్గర కూర్చుంటుంది, ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. కాబట్టి పాదసేవనం అర్చనం పృథు మహారాజు గారు అర్చన చేసి ఆయన మోక్షాన్ని పొందాడు. వందనం ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేసి అక్రూరుడు మోక్షాన్ని పొందాడు. వందనం దాస్యం హనుమ ఈశ్వరుడికి దాస్యాన్ని ప్రకటించి హనుమ అంత గొప్ప వైభవాన్ని పొందారు. సఖ్యం స్నేహంతో అర్జునుడు ఆ స్థితికి వెళ్ళాడు. ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి 9 భక్తులకి 99 ప్రతినిధులు. ఏ ఒక్క భక్తి మార్గాన్ని పట్టుకున్నా ఈశ్వరుడి దగ్గరికే పెడతారు నాన్నగారు. ఈ 9 మార్గములను పట్టుకుని సచ్చీలుడై శ్రీమన్నారాయణుడు భక్తుడై జీవితాన్ని జరిపించుకోవడమే భద్రమంచు తలచున్ నికంబు దానవేశ్వర. నేను ఇదే భద్రమైనటువంటి జీవన విధానము అని నమ్ముతున్నాను నాన్నగారు అని చెప్పి ఈ పద్యం చెప్పాడు. చెప్పి ఆయన తెల్లబోయాడు, ఇదేమిట్రా ఇంత చదివించాం, ఇన్నేళ్ళు చదివాడు, మళ్ళీ ఇలాంటి పద్యాలు మొదలెట్టాడేమిటి అనుకుంటున్నాడు. అంటూ ఆయన అన్నాడు, నాన్నగారు ఇది లేకపోతే మిగిలిన చదువులు ఎన్ని ఉండని, ఎంత ఐశ్వర్యం ఉండని, ఎంత పాండిత్యం ఉండని, ఎన్ని గొప్ప విషయాలు ఉండని లోకంలో, అది లేకుండా ఒక్క భక్తి లేకుండా మిగిలినవన్నీ ఉన్న వాళ్ళ జీవితాలు ఎటువంటివో తెలుసా? అంధేందూదయముల్ మహాభదిర శంకారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు
నపుంసక వధూ కాంక్షల్ భస్మ హవ్యంబులు లుబ్ధద్రవ్యంబులు క్రోడ సద్గంధంబుల్ ఇవి హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అన్నాడు. అంధేందూదయముల్ ఏదో పండు వెన్నెల కాస్తోంది, పుట్టుకతో గుడ్డివాడు ఒక ఆయన. ఆయన్ని పట్టుకెళ్ళి మేడ మీద నించోపెట్టి చూడవయా చంద్రుణ్ణి చూడ వెన్నెల చూడన్నారనుకోండి, ఎందుకది? అంధేందోదయముల్ మహాభజిర శంకారావముల్ పుట్టుకతో చెమిటివాడు ఒక ఆయన. ఆయన దగ్గరికి ఒక శంఖం పట్టుకెళ్ళి చూడబోయి శంఖనాదం ఎలా ఉంటుందో అని మోగించారనుకోండి, ఎందుకది? మహాభజిర శంకారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్. ఆయన పాపం మహాపండితుడు, బాగా చదువుకున్నాడు, ఎన్నో విషయాలు తెలుసు, కానీ పుట్టుకతో మూగివాడు. ఈయన ఎన్నో చదువుకున్నారండి, ప్రవచనం చేస్తారంటే ఆయన ఏం చెప్పగలరు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు చేసిన మేలు మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి వాడితో బంధుత్వం ఉంది. ఇంకో ఉపకారం ఏముంది? మీరేమైనా చేసినా వాడు మర్చిపోతాడు, వాడు మీకు చేసే ఉపకారం ఏముంటుంది? కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మహవ్యములు. పూర్ణాహుతి అయిపోయి ఆ యజ్ఞ వేదంతా బూదితో నిండిపోయింది. ఇప్పుడు అందులోకి పట్టుకెళ్ళి హవిస్సేస్తానంటే ఉపయోగం ఏముంటుంది? లుబ్ధద్రవ్యముల్ చాలా ఐశ్వర్యవంతుడు, కానీ తన జ్వరాన్ని కూడా యువతలవాడికి అరువివ్వడం. జ్వరమే కదరా మేము అడిగింది, అరువు 2 రోజులంటే అది కూడా ఇవ్వడం. ఎందుకు ఉపయోగం? కాల్సిన ఐశ్వర్యం. లుబ్ధద్రవ్యంబులు వీటితో పాటు క్రోడ సద్గంధంబుల్ మంచి పన్నీరు పాత్రలో పోసి పంది దగ్గరికి పట్టుకెళ్ళారనుకోండి, వాసన చూడమని. ఎందుకు దానికి? దానికి ఒంటి నిండా మురుగుంటేనే బాగుంటుంది దానికి. కాబట్టి క్రోడ సద్గంధంబుల్ పందికి పట్టుకెళ్ళి పన్నీరు పూసినట్టు నాన్నగారు లోకంలో ఎవరికి ఏవేవి ఉన్నా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. ఇదిగో పైన చెప్పిన వాళ్ళు ఎటువంటి వాళ్ళో హరిభక్తి లేకుండా బతికే వాళ్ళ బతుకరు వంటిదే నాన్నగారు అన్నాడు. తెల్లబోయాడు హిరణ్యకశిపుడు, ఏమిట్రా వీడు నేర్చుకున్నది ఇదే అని. పైగా అన్నాడు, అసలు నాన్నగారు జన్మ అంటే ఏమిటో తెలుసా? కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. తెలుగు సాహిత్యంలో ఇవన్నీ అమృత భాండాలు ఈ పద్యాలు. కమలాక్షు నర్చించు కరములు కరములు. నాన్నగారు శ్రీ మహావిష్ణువుకి ప్రతిరోజు ఇలా 2 తులసి దళాలు వేసిన చెయ్యి చెయ్యి. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆయనని స్తోత్రం చేసిన నోరుందే అది నోరు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇంకా మిగిలినటువంటివన్నీ నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోతుంటాయి. పోతన గారి పద్యాలు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము అంటే నేను పెద్దగా మీకు చెప్పవలసింది ఏముంటుంది? ఈ తల ఇలా పైకెత్తి నిలబడ్డానికి కాదున్నది. మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణని ముందు వంగి నమస్కరించినది ఏదో అది తల. నాన్నగారు అలా కానప్పుడు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్వికాక అని ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. ఎంత కఠినంగా చెప్పేశాడంటే నిజంగా ఆ తండ్రి అప్పుడే మారిపోదు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. నాన్నగారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రదక్షిణం చేసి ఆయన ముందు నేల మీద పడి నమస్కారం చెయ్యడానికి పనికిరాని ఈ శరీరం ఒక శరీరమా? ఇదొక తోలు తిత్తి, 9 రంధ్రములు 10 వాయువులు కుంభింపబడిన తిత్తిది. అంతకన్నా దీనికి గౌరవం ఉండదు. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాక. ఆ వైకుంఠనారాయణుణ్ణి పొగడడానికి పనికిరానటువంటి ఈ నోరు పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంది కాబట్టి ఢమఢమధ్వని చేసేటటువంటి ఢక్క లాంటిది ఇది. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక. ఈ చేత్తో తెల్లవారు లేస్తే హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి పాదయోహ పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అని ఆయన పూజ చెయ్యడానికి పనికిరాని ఈ చెయ్యి ఒక చెయ్య. చెట్టుకి మొలిచినటువంటి కొమ్మ నాన్నగారు. కమలేశుని చూడని కన్నులు